హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది మళ్ళీ వచ్చేటడికి లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను వాల్వో కార్స్ అని. దానికి రిలేటెడ్గా ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేశారనమాట మాకు దగ్గరలో. సో అక్కడికి వెళ్ళాము రీసెంట్గా. చాలా బాగుంది. అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించలేదు. అక్కడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టుగా అనిపించింది. కాకపోతే న్యూ స్టోర్కి ఏంటంటే కనుక పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అవి అయితే పెట్టారు. మన మూడ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా, ఎయిర్ బ్లో ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే పెట్టారనమాట. ఇంకా మనము ఏమేమి పెట్టారు ఏంటన్నది అయితే కనుక అసలు దీని గురించి అయితే చూసేద్దాము. మస్ట్గా విజిట్ చేయాలండి, కంపల్సరీగా ఒకసారైనా కానీ చూడాలి. ఎందుకంటే ఇంటీరియర్ వర్క్ అయితే సూపర్గా చేశారు. వుడ్ వర్క్ మొత్తం వుడ్ తోటే చేశారనమాట. చాలా బాగుంది. మేము ఈ లాస్ట్ వీక్లోనే వెళ్ళాము. సో చాలా బాగుందన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేవాడికి 2 కార్స్ ఇక్కడ పెట్టారు. మొత్తం ఓపెన్గా అక్కడ ఒక ట్రక్ని, అటు ఎంట్రన్స్లో ఒకటిని, ఇటు ఒకటి 2 కార్స్, మొత్తం 4 కార్స్ అయినా పెట్టారనమాట అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో. దాని తర్వాత కొంచెం మెట్లు ఎక్కి పైకి ఎక్కేవాడికి అక్కడ కెఫే ఉంది అండ్ రెస్టారెంట్ అనమాట. అదంతా కూడా మొత్తం వుడ్ తోటి చూస్తే పైన అంతా లైట్లతోటి చాలా బాగుంది. ఆ పైన కనిపించేది గేమ్స్ అనమాట. లోపలికి అలాగ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ ఒక షాప్ కూడా పెట్టారు. మనకి ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక పర్చేస్ చేయొచ్చు. వాల్వో సైడ్ నుంచి ఉన్న చిన్న కార్లు కానీ అట్లాగా వాళ్ళ రిలేటెడ్ టాయ్స్ ఇటువంటివి ఇక్కడ మనము ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసి ఎంట్రీ అయిపోవాలి లోపలికి. ఇవి మనము అయితే గేమ్స్ ఇవన్నీ పెట్టారు. లక్కీ అయితే బాగా ఆడింది. అది లక్కీ ఎలా మూవ్ అవుతూ ఉంటే అక్కడ అది టాయ్ ఎట్లా మూవ్ అవుతుంది అనమాట. అదొక గేమ్ ఆఫ్ అవర్ బాడీస్ 2 అని చెప్పేసి, వీఆర్ డిఫరెంట్ అవర్ బాడీస్ 2 అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. మన బాడీస్ ఎలా రియాక్ట్ అవుతాయి అలా డిఫరెంట్ బాడీస్ అట్లాగా. ఇది ఇంకోటి వచ్చేటికి మూడ్స్ అనమాట. మన మూడ్ ప్రకారం ఒక సాడ్గా ఉంటే ఎట్లాగా, హ్యాపీగా ఉంటే ఎట్లాగా, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, సర్ప్రైజ్ చేస్తే ఎట్లాగా, మనం ఎంత సర్ప్రైజింగ్గా ఉన్నాము ఏంటి, ఎంత కోపంగా ఉన్నాము ఏంటి అన్నది అయితే మనం ఇక్కడ పెట్టినాం. మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నుంచి మన లెంత్ ఎంత ఉన్నది అని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది అనిపించింది నాకు. ఇంకా మ్యూజియం అంటే మనకి ఎప్పుడు తెలిసిందే కదండి. మ్యూజియం ఇక్కడ వాల్వో అంటే నెంబర్ 1 స్వీడన్లో అయితే కనుక వాల్వో అంటే సూపర్గా ఉంటుంది అండ్ హిస్టరీ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా నేనైతే కనుక విజిట్ చేయమనే చెప్తాను. ఒక్కసారైనా కానీ విజిట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని అయితే గెయిన్ చేయడం మంచిది. అండ్ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఒక్కసారైనా కనుక ఇక్కడ విజిట్ చేస్తే పిల్లలకి టైంపాస్ అయిపోతుంది అనమాట. గేమ్స్ అవి బాగా ఆడుకుంటూ ఉంటారు. దీనికి ఏంటంటే మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు టికెట్లు, లేదంటే అక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు. స్టూడెంట్ ఆఫర్ కూడా ఉంటుంది. స్టూడెంట్ కానీ లేదంటే ఇంకా కిడ్స్ కూడా తక్కువ ఉంటుంది అండ్ వాల్వో ఎంప్లాయీస్కి కూడా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. మనము ఆఫర్స్ చెక్ చేసుకుని వెళ్తే బెటర్గా ఉంటుంది. అండ్ వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా కానీ కొంచెం వీకెండ్స్లో అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. వీక్ డేస్లో అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. ఈ మ్యూజియంకి 90+ ఇయర్ ఆఫ్ హిస్టరీ ఉంది అండ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. ఇవి ఫ్యూచర్ కాన్సెప్ట్ వెహికల్స్ కూడా ఇందులో ఎలాగా డిజైన్ చేస్తారు ఏంటి అన్నది కూడా పెట్టారనమాట. పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మ్యూజియం హైలైట్స్ వచ్చేటికి వినిటేజ్ కార్ సెక్షన్స్. ఇక్కడ 1927 నుండి వాల్వో ఫస్ట్ కార్ ఎవర్ 0V4 చూడొచ్చు. అండ్ ఇది క్లాసిక్ అండ్ స్టైలిష్ స్టేఫ్ ఇన్నోవేషన్స్ అండ్ చాలా 3 పాయింట్ సీట్ బెల్ట్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్లో ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మన ఇక్కడ చాలా మంచి మోడల్స్ అని చూడొచ్చు. కార్స్ ఏంటి, బస్సెస్, ట్రక్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. చాలా మంచి ప్లేస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ చాలా బాగుంది. ఈ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అక్కడ ప్రతి కార్ పైన కూడా ఇది ఫస్ట్ జర్నీ, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు యూస్ చేశారు అన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూడడానికి. అంటే నేను వెళ్ళింది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను నేను. సో అక్కడ అన్నీ గెయిన్ చేసుకున్నట్టు అయ్యింది నాకు. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఈ కారు ఉంది, ఆ కారు ఉంది, అది ఇది అనుకుంటూ గెయిన్ చేసుకొని మంచి మెమరీస్ అయితే గెయిన్ చేసుకున్నాం. మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రతి దగ్గర కూడా ఫొటోస్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి దగ్గర, అందుకని మళ్ళీ ఫొటోస్ అయితే తీసుకోలేదు. వీడియో ఒకటి క్యాప్చర్ చేద్దామని చెప్పి వీడియో అయితే క్యాప్చర్ చేసేసాను అనమాట మీకోసం. ఇది మేమైతే కనుక మా వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అన్ని గేమ్స్ ఆడారు. చాలా బాగున్నాయి యాక్టివిటీస్ అయితే కనుక. మైండ్ బ్లోయింగ్ అయితే నాకు ఫస్ట్ దానికన్నా ఈ న్యూ బ్రాంచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. మంచిగా ఉన్నాయన్నమాట గేమ్స్. ఒక హాఫ్ డే పైన అయితే గేమ్స్కే ఎగిరిపోయింది. దాని తర్వాత ఇంకా కార్స్ మొత్తం తిరిగాము. తిరిగి లోపల కూడా ఒక మూవీ థియేటర్ పెట్టారు. ఆ మూవీ థియేటర్ తర్వాత ఎయిర్‌బ్లో ఒకటి. ఎయిర్‌బ్లో కూడా మనకి సపోర్టింగ్‌కి ఎంతవరకు పిల్లలకైతే కనుక చిన్నగా ఇక్కడి నుంచి వెళ్తుంది, పెద్దవాళ్ళకైతే కనుక హైట్‌కి తగ్గట్టు వెళ్తుంది. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయి కాఫీ తీసుకోవడానికి అయితే రెస్టారెంట్కి వచ్చాము. ఈ కాఫీ ఒక్కటి కూడా 44 క్రోనా అంట. నాకైతే చాలా షాక్గా అనిపించింది. అసలు అది వేడిగా కూడా ఉండదన్నమాట. ఇక్కడ స్వీడన్లో ఎవరికి కూడా వేడిగా తాగరు. సో అట్లా వామ్గానే ఉంటుంది. ఇది మూవీ థియేటర్. ఇక్కడ నుంచి అలాగా ఇట్లాగ లోపలికి వెళ్ళగానే అక్కడ మొత్తం అన్నీ కూడా పెట్టారనమాట. చూడటానికైతే చాలా పెద్ద ఏరియాలా కనిపించింది. ల్యాండ్స్కోప్ ఇది ఆటోమేటెడ్ ల్యాండ్స్కోప్. చాలా పెద్దది పెట్టారు. కర్వ్ టైప్లో ఉంది. ఆ కర్వ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ యాజ్ యూజువల్గా కార్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చాలా మంచి ప్లేస్ అనిపించింది నాకు. వీకెండ్ ఎక్కడికైనా బోర్ కొడుతుంది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఫన్ లేదు అని అనుకున్న ప్లేస్లో ఏమన్నా ఉంటే కనుక ఇది ఒక వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పచ్చు. జస్ట్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. వేరే వాళ్ళ ఫ్యామిలీస్ తోటి గెట్ టుగెదర్ అంటే అక్కడే రెస్టారెంట్ ఉంటుంది. మన ఫుడ్ కూడా అలౌ చేస్తారు వాళ్ళు. అక్కడ మన ఫుడ్ తీసుకుని అక్కడ బయట అక్కడ కేఫ్ పక్కన ఒక సైడ్ ఉందన్నమాట. అక్కడ కూర్చొని తినేయాలి. తీసినైతే ఎవరి కాళ్ళు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంది ప్లేస్ అంతాను. చాలా బాగుంది అనిపించింది. వీళ్ళైతే కనుక పిల్లలైతే అసలు రాననేసారు. చాలాసేపు మళ్ళీ ఇంకొకసారి తీసుకెళ్ళమని గొడవ చేశారు. ఇంకా ఫైనల్గా అయితే కనుక ట్రిప్ అంతా అయితే చాలా చాలా బాగా అయింది. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా అనుకోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కనుక మళ్ళీ హాలిడేస్ ఇచ్చినప్పుడు అయితే కనుక అప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తాము. ఇదైతే పోలీస్ కార్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ట్రాఫిక్కి సంబంధించింది, అంబులెన్స్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారు ఫస్ట్ టైము, ఇవన్నీ కూడా ప్రతిదీ ఏ ఇయర్లో ఉన్నది ఏంటి ప్రతిదీ డిజైన్ చేసి అక్కడ డిస్క్రిప్షన్ మొత్తం పెట్టారనమాట. ఇంకా ఉమెన్స్ కార్లు కూడా ఫస్ట్ టైం ఎలాగా లేడీస్కి స్పెషల్గా ఎలా డిజైన్ చేశారు ఇవన్నీ కూడా అక్కడ పెట్టారు. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. వాల్వో మ్యూజియం అంటే ఎవరికైనా కానీ నచ్చాల్సిందే. నచ్చకుండా ఉండడానికంటూ ఏమీ లేదు. కార్లు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే కనుక అప్పుడు వాళ్ళకి ఆ కార్ల గురించి తెలియక బోర్ కొడుతూ ఉంటుంది. సో నాకు అన్ని కార్ల గురించి తెలియదు కానీ కొన్ని కార్లు అయితే చూడడానికి చాలా బాగుంది. కొన్ని మోడల్స్ అయితే చాలా బాగుంటాయి. సో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నాకైతే మొత్తం తిరిగేసాను. నేను తిరిగి మొత్తం అయితే చూసాము. తర్వాత గేమ్స్ అన్నీ కూడా ప్రతిదీ అక్కడ అబ్జర్వ్ చేసాము. ప్రతి గేమ్ దగ్గరికి వెళ్ళాము. మార్నింగ్ కాఫీ తాగకుండా వెళ్ళిపోయేటప్పటికి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ కూడా తాగి బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇది మేము తీసుకున్న ఫొటోస్. సో ఇందులోని ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే టైటానిక్ మోడల్లో ఒకటి పెట్టారు ఫోటోషూట్ కింద. అక్కడ కూడా ఫోటో తీసుకుందాం. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.